పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఆపరేషన్ సింధూర్లో భారత వాయుసేన పాక్ పై గురి చూసి గాలమేసింది. భారత వాయుసేన పైలట్ రహిత విమానాలతో పాక్ రాడర్లు రక్షణ వ్యవస్థలను గందరగోళానికి గురిచేసి వాటిని ధ్వంసం చేసింది. తర్వాత హరోప్ సూసైడ్ డ్రోన్లు, బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ లోని కీలక ఎయిర్ బేస్లను అత్యంత ఖచ్చితత్వంతో దెబ్బతీసి తన సత్తా చాటింది. భారత్ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టగానే పాక్ విచ్చలవిడిగా డ్రోన్లు, స్వల్ప శ్రేణి క్షిపణులతో దాడులు మొదలుపెట్టింది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత్, పాక్ మళ్లీ ఆ పని చేయకుండా ఆ దేశంలోని కీలక ఎయిర్ బేస్ దెబ్బతీయాలని నిర్ణయించింది. ఇందుకు బ్రహ్మోస్ క్షిపణులు, హరోప్ సూసైడ్ డ్రోన్లు వంటి అత్యాధునిక ఆయుధాలు వినియోగించాలి. కానీ పాక్ గగనతల రక్షణ వ్యవస్థలు, రాడర్లు వాటిని గుర్తించి అడ్డుకుంటే నష్టం జరగడంతో పాటు మన లక్ష్యం నెరవేరదు. ఆ రక్షణ వ్యవస్థలు, రాడర్లను మొదట ధ్వంసం చేస్తే ఎయిర్ బేస్లపై దాడి సులువవుతుంది. కానీ పాక్ తన రక్షణ వ్యవస్థలను, రాడర్లను ఎక్కడ మోహరించిందో తెలియదు. వాటిని యాక్టివేట్ చేస్తే తప్ప వాటి ఉనికిని గుర్తించలేని పరిస్థితి. అయితే ఇక్కడ మన వాయుసేన వినూత్న ఆలోచన చేసింది. మే 9న అర్ధరాత్రి బన్షీజిట్ 40+ వంటి పైలట్ రహిత విమానాలను రంగంలోకి దింపింది. పాక్ లో దాడి చేయాలనుకున్న ఎయిర్ బేస్లకు దూరంగా వేరువేరు ప్రాంతాల్లోకి వాటిని పంపింది. ఆ పైలట్ రహిత విమానాలను సుఖియో MKI-30 MiG-29 విమానాలుగా భారీ ఆయుధాలతో దాడికి వస్తున్నట్లు భ్రమింపచేసింది. ఈ గలానికి చిక్కిన పాక్ తను వినియోగించే చైనా తయారీ HQ-9 రక్షణ వ్యవస్థను, శామ్ బ్యాటర్ వ్యవస్థలను, రాడర్లను యాక్టివేట్ చేసింది. పైలట్ రహిత విమానాలను అసలైన సుఖియో MiG విమానాలుగా భావించి వాటిని కూల్చేందుకు యుద్ధ విమానాలను పంపింది. క్షిపణి వ్యవస్థలను అటువైపే టార్గెట్ చేసింది. దీంతో ఆ రక్షణ వ్యవస్థలు, రాడర్లు, వాటిని నియంత్రించే కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు ఎక్కడెక్కడున్నాయో భారత వాయుసేనకు తెలిసిపోయింది. మరుక్షణంలోనే మన వాయుసేన అసలు పని మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ తయారీ హీరోప్ లైటింగ్ మినిషన్లను ప్రయోగించి రాడర్లు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలను ధ్వంసం చేసింది. పాక్ గగనతల రక్షణ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఇదే అదునుగా మన వాయుసేన 15 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించి పాకిస్తాన్లోని 12 కీలక ఎయిర్ బేస్లలో 11 ఎయిర్ బేస్లను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసింది. మన వైపు నష్టమేమీ లేకుండా అత్యాధునిక యుద్ధ తంత్రాలతో అత్యంత కీలకమైన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేసింది. భారత్ వద్ద సొంతంగా అభివృద్ధి చేసిన లక్ష్యతో పాటు UK తయారు చేసిన బన్షీజెట్ 40+ పైలట్ రహిత విమానాలు ఉన్నాయి. వీటిని యుద్ధ విమాన పైలట్లకు శిక్షణ ఇచ్చే సమయంలో యుద్ధ విమానాల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు లక్ష్యాలుగా వినియోగిస్తుంటారు. నిజానికి ఇవి రాడర్లపై సరిగ్గా గుర్తించలేనంత చిన్న పరిణామంలో ఉంటాయి. కానీ వీటిలోని వివిధ పరికరాలు అసలైన యుద్ధ విమానాల తరహాలో వివిధ రకాల సిగ్నల్స్ ను, యుద్ధ విమానాల ఇంజన్లు బాడీ నుండి వెలువడి తీవ్ర ఉష్ణాన్ని పోలినట్టుగా ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్లు విడుదల చేస్తాయి. వీటికి డమ్మీ క్షిపణులు కూడా అమర్చవచ్చు. దీంతో శత్రు దేశాల రాడర్లు అసలైన యుద్ధ విమానం దూసుకొస్తున్నట్లు భ్రమించి శత్రు దేశాలు వీటిపైకి క్షిపణులు ప్రయోగించడమో, యుద్ధ విమానాలు పంపడమో చేస్తాయి. ఈ పైలట్ రహిత విమానాల్లోని పరికరాల నుంచి వెలువడే సిగ్నల్లు, సిగ్నేచర్లను వేరువేరుగా మార్చుకోవచ్చు. శత్రు దేశాల రాడర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను గందరగోళానికి గురి చేయగల ECM వ్యవస్థలను అమర్చవచ్చు. మన వాయుసేన వీటితో సుఖియో 30 MKI MiG-29 విమానాలు, క్షిపణులతో సహా వస్తున్నట్టు సిగ్నల్ వెలువర్చేలా ఏర్పాటు చేసిందని రక్షణ వర్గాల సమాచారం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.